ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. యథార్థంగా దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అనేకులు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, రక్షించబడుతూ ఉన్నారు. మరి మీరు కూడా పాలుభాగస్తులు కావాలంటే సహకారులుగా ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈరోజు నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు బలపరుస్తారు, నా యొక్క ఈ బలహీనత పరిస్థితుల్లో నాకు బలము ఎలా వస్తుంది అనేటువంటి హృదయ వేదనతో కృంగిన స్థితిలో దిగులు పడి మరి బాధ వేదనలతో దిక్కుతోచక ఒకవేళ మూలన కూర్చొని ఉన్నావేమో, మరి చింతిస్తూ ఉన్నావేమో, కన్నీరు విడ్చుచు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే ప్రియ సహోదరుడా, శుభ వాగ్దానం. దేవుడు నీ మనస్సును ఎరిగారు, నీ హృదయాన్ని చూశారు. బాధపడుతూ దిగులు పడుతూ అలసిపోయిన నీ మనస్సును ఆయన ఆదరించడానికి ఇష్టపడి ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను బలపరిచే దేవుడను నేను కదా అంటూ మరొక బలమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారండి. అదేంటంటే, నీకు సహాయము చేయువాడను నేనే. ఎంత మంచి మాట అండి. మనుషులు సహాయము చేసినా చేయకపోయినా, పట్టించుకోకపోయినా, ఈరోజు దేవాతి దేవుడు సృష్టికర్త మనల్ని ఎరిగినటువంటి మన ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? నీకు సహాయము చేయువాడను నేనే కదా, నేనే. ఆయన ఎంతో స్పష్టమైన వాక్కుతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు సహాయము చేయువాడను నేనే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆయన నీకు సహాయం ఇచ్చేస్తూ ఉన్నాడని, ఆయన నిన్ను దిగులు పడకుండా బలపరుస్తూ ఉన్నారని నీవు నమ్మితే తప్పక సహాయాన్ని పొందుకుంటావు. మరి మన సహాయము ఆయన ఉన్నప్పుడు, మన కోట ఆశ్రయదుర్గము ఆయన ఉన్నప్పుడు, మనము ఏ విషయంలో కూడా దిగులు చెందవలసిన అవసరము లేదని ఈరోజు ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మన హృదయాలను బలపరుస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, బలము పొందుకొని ఆయన సహాయమును పొందుకునేంతవరకు ఆయన తట్టు చేతులెత్తి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన ఏ వ్యక్తి కూడా సిగ్గుపరచబడలేదు. నీవు కూడా సిగ్గుపరచబడవు. నువ్వు ఖచ్చితంగా సహాయమును పొందుకుంటావు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్య, ఈరోజు దిగులుతో ఉన్నాను, బలహీనత స్థితిలో ఉన్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారని ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రవ్వా. అయితే నీవే నా సహాయం అని మరొక్క మారు బయలుపరచి విశ్వాసములో నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. నీవు నన్ను బలపరుస్తావని నమ్ముతున్నాను, సహాయాన్ని అందిస్తావని నేను నిరీక్షిస్తున్నాను ప్రవ్వా అని వాగ్దానాన్ని ఎవరైతే స్వాతంత్రించుకోవడానికి ఇష్టపడ్డారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువా, అలాగే పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు జవాబిచ్చారని నమ్ముతూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, అలాగే దైవిక పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. దేవుని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.